5 లక్షల కోట్ల రూపాయలు దోచుకోవటమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన హెల్త్ పాలసీని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మభ్యపెట్టి మారేడుకాయ అని చెప్పే ప్రయత్నం చేస్తోందని పరిశ్రమల శాఖలో చర్చ జరుగుతోంది. మంత్రివర్గ ఉపసంఘం ప్రమేయం లేకుండానే నేరుగా కేబినెట్లోకి వచ్చిన సిఫార్సులను చట్ట విరుద్ధంగా ఆమోదింపజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు దీనికి సబ్ కమిటీ ముసుగు తొడుగుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ కుట్రకు తెరలేపాడు. అందుకు హిల్ట్ పాలసీని వాడుకుంటున్నాడని పరిశ్రమల శాఖలో చర్చ నడుస్తోంది. హిల్ట్ పాలసీ సరైందని చూపడం కోసం సబ్ కమిటీ ముసుగు తొడుగుతున్నారని చర్చ జరుగుతోంది. హైదరాబాద్లోని కాలుష్య వెలుపలకి వేగవంతంగా తరలించే ప్రతిపాదన, పారిశ్రామిక భూములను మల్టీయూజ్ జోన్స్ గా మార్చాలన్న అంశాలు ఇప్పటి వరకు మంత్రివర్గ ఉపసంఘం ముందుకు రాలేదని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు. భట్టి నేతృత్వంలో ఏర్పాటైన ఆర్థిక వనరుల సమీకరణ సబ్ కమిటీకి కాలుష్యకారక పరిశ్రమల తరలింపుతో సంబంధం లేదు. అయినప్పటికీ ఆ సబ్ కమిటీ సిఫార్సులతోనే హిల్ట్ పాలసీ రూపొందిస్తున్నట్లు కలరింగిస్తున్నారు. ప్రాధాన్యం లేని చివరి అంశంగా దీనిని కేబినెట్ సమావేశంలో చర్చకు పెట్టి గుట్టుగా పని కానిచ్చేశారని పరిశ్రమల శాఖ అధికారులు అంటున్నారు. దక్షిణ తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు అభ్యంతరం వెలుబుచ్చినా పట్టించుకోవడం లేదని తెలిసిందే. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఈ కుంభకోణాన్ని బయటపెట్టడంతో సీఎం రేవంత్ రెడ్డి అవినీతి బోర్డను మంత్రివర్గ ఉపసంఘం ముసుగు తొడుగుతున్నారని పరిశ్రమల శాఖలో చర్చ జరుగుతోంది. సుమారు ఏడాదిన్నర పాటు సీఎం ఆయన సోదరుల కోసం ఓఆర్ఆర్కు లోపల దాని సమీపంలో ఉన్న ప్రభుత్వ, పారిశ్రామిక, అసైన్డ్, వివాదాస్పద భూముల వివరాలు తెప్పించి భారీ మొత్తంలో భూ బ్యాంకును రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి సోదరులు థర్డ్ పార్టీగా ఉండి పారిశ్రామిక వర్గాలతో రహస్యంగా కొనుగోలు ఒప్పందాలు చేసుకుని వారి చేత భూములు కొనుగోలు చేయించినట్టు సమాచారం. ఉప్పల్ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్న భూములు దాదాపుగా సీఎం సోదరుల చేతికి వచ్చాయని, ఇక్కడ భారీ ఎత్తున హెరిటేజ్ భవనాలు కట్టడానికి ప్రణాళికలు రూపొందించారని ప్రచారం జరుగుతోంది. భవన నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు కూడా జరిగినట్లు సమాచారం. మంత్రులకు పారిశ్రామిక భూములు, ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ మీద కనీస పరిజ్ఞానం లేకపోవడం వల్లనే మంత్రి పొంగులేటి మీడియా సమావేశంలో మల్టీయూజ్ అనే పదాన్ని పదే పదే మల్టీజోన్ అని పలికారని పరిశ్రమల శాఖ అధికారులు చెబుతున్నారు.